కూలి పనికి పోతే రోజుకు 200-300, జాబులు చేస్తే జీతాన్ని బట్టి రోజు 500కెళ్ళి 1000-2000 దాకా రావచ్చు. అదే ఏదైనా దందా పెడితే బిజినెస్ ని బట్టి అందాజగా రోజుకు 3000 సంపాదిస్తాం కావచ్చు. ఇంకెంత తిప్పలు పడ్డా అంతకు మించి కమాయించుడైతే కష్టమే. పెద్ద పెద్ద కంపెనీల ఆమ్దాని లెక్కలు పక్కకు పెడితే జీతాల లెక్కలలో మాత్రం మనకు తెలిసి గింతే. కానీ సెకండ్కు 5,500, నిమిషానికి 3,5 లక్షలు, గంటకు 2 కోట్లు, రోజుకు 48 కోట్లు, నెలకు 1,440 కోట్లు, ఏడాదికి 17,500 కోట్లు. లెక్కలు ఇంటుంటే చక్కెర వచ్చినంత పని అవుతుందిలే. ఏ శ్రీమంతుని ఆమ్దానో కాదుల్లో గీసారు జీతం రోజుకు 48 కోట్లు. దునియాలనే ఎక్కువ జీతం తీసుకునే సీఈఓగా రికార్డు కొట్టిండు. పెద్ద పెద్ద కంపెనీల ఏడాది ఆమ్దాని సుత గింతగానం ఉండకపోవచ్చు. క్వాంటమ్ స్క్వైప్ బ్యాటరీల అనే కంపెనీకి పెబ్బా ఎలక్ట్రిక్ బండ్లల్లా ఛార్జింగ్ కోసం బ్యాటరీలు వాడతారు కదా, గవి తయారు చేపిస్తాడు. తక్కువ టైంలో బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయట, సెక్యూరిటీ ఎక్కువ ఉంటదట. మన ఇండియానే అమెరికాలో సెటిల్ అయి ఆడనే పెద్ద చదువులు చదువుకొని సొంతంగా కంపెనీ పెట్టి దునియాలనే ఎక్కువ జీతం తీసుకునే రేంజ్ కు పోయిండు. సారుకు రోజు జీతమే గింతుంటే ఇక కంపెనీ ఆమ్దాని ఎన్ని లక్షల కోట్లు. మనం జీవితాంతం తిప్పలు పడ్డా సారుకు ఓ గంటకొచ్చే జీతం సుతా సంపాదించుడు కష్టమే పో.